నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. గత 10 ఏళ్ల కాలంలో భారత రాజకీయాల్లో చాలా బలహీనమైన ప్రతిపక్షం ఉండేది. దీంతో అధికార పక్షం ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి లోక్సభలో ఎన్డీఏ కూటమికి సీట్ల సంఖ్య తగ్గింది. అలాగే ఇండియా కూటమి సీట్ల సంఖ్య పెరిగింది. ఈ పరిణామం ప్రజాస్వామ్యవాదులను ఆనందింపచేసింది. ఇక లోక్సభలో అధికార పక్షం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకునే రోజులకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకున్నా సభలో అందరికీ ప్రధానంగా ప్రతిపక్షాలకు నచ్చ చెప్పాల్సి ఉంటుంది. వారి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రతిపక్షాల సూచనలు, సలహాలను కూడా అధికార పక్షం తీసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం అనే విషయాన్ని అధికార పక్షం అర్థం చేసుకోవాలి. ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాలు వాడీవీడీగా జరగనున్నాయి. ఇందుకు అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం రెండూ సన్నద్ధమయ్యాయి. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి ఏర్పడ్డాక జరిగిన పార్లమెంటు తొలి సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెలరేగిపోయారు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్నంతసేపు ప్రధాని నరేంద్ర మోడీ మొహంలో ఏదో తెలియని ఉక్రోషం కనిపించింది. ప్రతిపక్షం చాలా బలంగా తన వాదన వినిపించింది. గత 10 ఏళ్లుగా ఇలాంటి సన్నివేశాన్ని దేశ ప్రజలెవరూ చూడలేదు. 2014 అలాగే 2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వంతంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అంతేకాదు, ప్రతిపక్షం కూడా బలంగా లేదు. సరిపడే సంఖ్యాబలం రాకపోవడంతో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక డిప్యూటీ స్పీకర్ లేకుండానే 17వ లోక్సభ నడిచింది. దీంతో ఈ 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలోనే గడపాల్సి వచ్చింది. అయితే ఇటీవల లోక్సభ ఎన్నికల తరువాత దేశ రాజకీయ పరిస్థితిలో పెను మార్పులు సంభవించాయి. భారతీయ జనతా పార్టీకి స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంతటి సంఖ్యాబలం రాలేదు. తొలిసారి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి కమలం పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసి వచ్చింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీ తన సీట్ల సంఖ్యను 99కి పెంచుకుంది. ఫలితంగా ఇండియా కూటమి సంఖ్యాబలం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తన వాదన బలంగా వినిపించారు. విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. 2 సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ వైపు దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈసారి లోక్సభలో ప్రతిపక్షం బలంగా ఉండటం చూసి దేశ ప్రజలు ఊరట చెందారు. దీంతో దేశంలో ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందని అందరూ భరోసాతో ఉన్నారు. ప్రజాస్వామ్యం సమర్థంగా పనిచేయాలని అందరూ ఆశిస్తారు. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉంటే పరిపాలన అంత సవ్యంగా ఉంటుంది. ప్రభుత్వం తీసుకునే అస్తవ్యస్త నిర్ణయాల వల్ల పరిపాలన కుంటుపడుతుంది. దీనికి చెక్ పెట్టడానికి లోక్సభలో బలమైన ప్రతిపక్షం అవసరం. గత 10 ఏళ్ల కాలంలో భారత రాజకీయాల్లో చాలా బలహీనమైన ప్రతిపక్షం ఉండేది. దీంతో అధికార పక్షం ఆడింది ఆట, పాడింది పాటగా మారింది. అయితే ఈసారి గతంతో పోలిస్తే లోక్సభలో ఎన్డీఏ కూటమికి సీట్ల సంఖ్య తగ్గడం, అలాగే ఇండియా కూటమి సీట్ల సంఖ్య పెరగడం ప్రజాస్వామ్యవాదులను ఆనందింపచేసింది. ఇక లోక్సభలో అధికార పక్షం ఇష్టారీతి నిర్ణయాలు తీసుకునే రోజులకు కాలం చెల్లింది. కేంద్ర ప్రభుత్వం ఏ విధాన నిర్ణయం తీసుకున్నా సభలో అందరికీ ప్రధానంగా ప్రతిపక్షాలకు నచ్చ చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్షాల సూచనలు, సలహాలను కూడా అధికార పక్షం తీసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగం అనే విషయాన్ని అధికార పక్షం అర్థం చేసుకోవాలి. ప్రతిపక్షాల విమర్శలను, ఆరోపణలను అధికార పక్షం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి. పార్లమెంటును, ప్రతిపక్షాలను లెక్క చేయకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. 17వ లోక్సభ నుంచి ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను రోజుల తరబడి ఎడాపెడా సస్పెండ్ చేశారు. అయితే ఈ పద్ధతి ఏమాత్రం సమర్థనీయం కాదు. ప్రతిపక్షాలను సభ నుంచి సస్పెండ్ చేసి తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రజాస్వామ్యబద్ధమవుతాయో అధికార పార్టీ నాయకులే చెప్పాలి. దేశంలోని ఓటర్లు తమను ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్నారు కాబట్టి దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో తాము కూడా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని పాలకులు తప్పనిసరిగా భావించాలి. కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డదిడ్డంగా ఉపయోగించి ప్రతిపక్షాల నోళ్లు నొక్కడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందన్న విమర్శలు ఉన్నాయి. ఇటువంటి పోకడలను ప్రజలు సహించరు. ఈడీ, సిబిఐ సంస్థలను దుర్వినియోగపరచడాన్ని ప్రజలు నిరసించారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి ప్రతిపక్షాలకు ప్రధానంగా హస్తం పార్టీకి ఎక్కువ సీట్లు ప్రజలు కట్టబెట్టారనే వాదన కూడా ఉంది. ఈ అంశాన్ని అధికార పక్షం పరిగణనలోకి తీసుకోవాలి. ఇక ప్రతిపక్షాలనే కాదు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల డిమాండ్లను కూడా నెరవేర్చేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్రంలోని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానికి ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనతాదళ్ యునైటెడ్ పార్టీలు ఆక్సిజన్ అందిస్తున్నాయి. ఇక లోక్సభలో టీడీపీకి 16 మంది సభ్యులున్నారు. అలాగే జేడీయూకు 12 మంది సభ్యులున్నారు. కాగా ఇటు తెలుగుదేశం పార్టీకి, అటు జేడీయూ కేంద్రం దగ్గర కొన్ని డిమాండ్లు పెట్టింది. ఈ 2 పార్టీలు తమ పార్టీలకు ప్రత్యేక హోదా కోరుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం బీహార్ చాలా కాలంగా డిమాండ్ చేస్తుంది. అలాగే ఉమ్మడి రాష్ట్రం విభజన నుంచి ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల డిమాండ్లు నెరవేర్చవలసిన నైతిక బాధ్యత ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఉంది.